అట్లాగే కూరగాయలు అమ్మే చోటకు పోండి, అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో చూడండి. టిఫిన్ చేసే చోట పోండి, ఏది హోటళ్లలో రెస్టారెంట్లో కాదు, టిఫిన్ బళ్ళు ఉంటాయి కదా ఆడికి పోండి, అక్కడ తింటూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వినండి. ఖర్చుల గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, అలాగే ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏదన్నా లేటెస్ట్గా ప్రభుత్వం చేసినటువంటి ఏదైనా పథకం గురించి మాట్లాడుకుంటున్నారా లేదా, ఇవన్నీ అబ్జర్వ్ చేయండి, మీకు ఆటోమేటిక్గా పిక్చర్ అర్థమైపోతుంది. ఇప్పుడు జగన్కి వ్యతిరేకత ఈ కోణంలో ఉంది, వాళ్ళు ఈ ప్రచారం వలన ఇరుక్కుపోతున్నాడు జగన్ అనేది మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం డిబేట్లో. ఎందుకని మనకి ముందే అవగాహన వచ్చేసింది. ఎందుకు పొద్దున్నే నేను వచ్చేది ప్రతి చోట కూడా లేబర్తో ఇంటరాక్ట్ అవుతా ఉంటా, వాళ్ళు మాట్లాడేది నేను వెళ్ళి వాళ్ళతో అడగను, మాట్లాడను, వింటుంటాను వాళ్ళ మాటలు. అది టీ బండి దగ్గర చూస్తాను, హోటళ్ళ దగ్గర చూస్తాను, టిఫిన్ బండి దగ్గర చూస్తాను. కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్న దాంట్లో ఒక పిక్చర్ అర్థమైపోతుంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా, పెరుగుతున్నదా తగ్గుతోందా అనేటటువంటిది. ఇలాంటి ఒక ఇన్డెప్త్ థింకింగ్ ఇవాళ ఈ ప్లాట్ఫారాల్లో లేదు. వీళ్ళు ఎంతసేపటికి 10 మందిని అడిగాం, 10 మందిని అడిగితే ఒక ఏరియాకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడలో వెళ్ళి పటమట్లో అడగండి, ఆ ఫన్ క్లబ్ అట్లా ఉంటుంది, ఆ ఏరియాకి వెళ్ళి అడగండి, అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం తప్పించి ఇంకొకడు ఎవరు గెలుస్తాడని పొరపాటు కూడా చెప్పరు వాళ్ళు.